సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కిరణ్. అండ్ మన ఎగ్జామ్ సిరీస్ వచ్చేసరికి ఎందుకు ఆపేసానంటే నా ఫోను పగిలిపోయింది. అంటే ముందు కొద్ది పగిలింది, ఇంకా మొత్తాన్ని పగిలిపోయింది. అండ్ అన్నిసార్లు పగిలినా సరే షేడ్స్ రాలేదు. ఇప్పుడు షేడ్స్ వచ్చినాయి. ఇలా అయితే వచ్చింది, షేడ్స్ కింద బ్లాక్ డాట్స్ కింద వస్తుంది. సో అందుకని ఆపేసాను ఇంకా. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి బాగానే రాశాను. అండ్ M1 ఒకటి డౌట్. సో అది పర్లేదు, బాగానే రాశాను. మొత్తం టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇచ్చాడు ప్రాబ్లమ్స్. ఇంకా ఎత్తే ఇంకేం చేద్దాం. మోడల్లో ఫార్ములాస్ అన్నీ తప్పుగా పడినాయి. ఉండే కొద్దీ పేపర్ అయితే రాడ్ అయిపోతుంది, M1 పేపర్. సో మొత్తం మీద బాగానే రాశాను. సో ఇంకా ఈ రిజల్ట్స్ అయితే 30 డేస్లో వచ్చేస్తాయంట. 5th సెమ్ లాస్ట్ సెమ్ కాబట్టి. సో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ట్రైనింగ్లో ఉంటారు, హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఇందులో ఉంటారు కాబట్టి బేన్ వచ్చేస్తాయి రిజల్ట్స్. అండ్ ఫోన్ అయితే తీసుకున్నాక ప్రాపర్గా లాక్స్ అనేవి తీసుకుంటాను. అండ్ ఇంకో 20-30 డేస్లో తీసుకుంటాను ఫోను. సో దట్స్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసరికి వారం. అండ్ అన్నం అయితే తినకూడదు, టిఫిన్ తినాలి. దానికి బదులు నేను మామూలుగా వర్కౌట్ చేస్తాను కాబట్టి మామూలుగా గుర్తొచ్చినప్పుడల్లా ఇలాంటి చేస్తాను. సో అటుకులు, పాలు, 1 యాపిల్ అండ్ 1 దానిమ్మకాయ. అండ్ ఇది వచ్చేసరికి 2 అవర్స్ దాకా చేసాను. అంటే యాపిల్ కటింగ్ చేయడానికే టైం పట్టింది. సో పుత్తి పాలు అయితే వేసాను. 10 రూపీస్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేడి చేసి వేసి మొత్తం ఇవన్నీ కలిపాను. సో ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు. షుగర్ అయితే వేయలేదు ఇందులో, ఓన్లీ యాపిల్, ప్రోమోగ్రానేట్ ఒకటి వేసాను. దాని షుగర్ సరిపోద్దని చెప్పి. సో ఎలా ఉంటుందో చూద్దాం. మన దగ్గర ఓట్స్ లేవు కాబట్టి వీటితో మామూలుగా ఇలా డైట్ అన్నట్టు ప్రాపర్ డైట్ కాదు కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తాను అంతే, గుర్తొచ్చినప్పుడల్లా. సో దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దాకా నేను తినలేదు. సో బాగానే ఉంది, కానీ షుగర్ అయితే వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ షుగర్ వద్దు, షుగర్ టెస్టోస్టెరాన్ లెవెల్ని తగ్గిస్తుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. కానీ మా వల్ల టీలోని కాఫీలోని వేసుకుంటాను నేను కూడా షుగరు. కానీ ఇలాంటి దాంట్లో చీట్ చేయొద్దు అన్నట్టు వేసుకోవాలా. సో దట్స్ ఇట్. సో హెయిర్ అయితే తిరుపతి మొక్కు, సో ఇది కూడా హెయిర్ కూడా 20 డేస్ 10 డేస్లో తీయించాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.